ఆహ్వానిస్తున్నాం. నిండు మనసుతో ఉండాలని మా కుటుంబం తరపున, మా సేవ తరపున, మా పరిచర్య తరపున, మా విశ్వాసం తరపున నిండు మనసుతో ఉండాలని చెల్లిస్తున్నారు. ఈ సమయంలో మరి గ్రీటింగ్స్ తెలియపరచాలని చెప్పేసి నేను మేడంగా ఆహ్వానిస్తున్నాను. అందరు చప్పట్లు కొడుతూ సరే. అలాగే మన మధ్యలో సీనియర్ దైవజనులు, నియోజకవర్గ నాయకులు, ఆయన గురించి చెప్పాలి. చాలా మంది నాతో చెప్పిన మాట ఏంటంటే, యోహాన్ గారిని అప్పుడెప్పుడు ఎలా చూసాము ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి ఏంటి అని అడిగారు చాలా మంది. అందరూ ఈ మధ్యలో అడిగారు. ఆ విషయం మధ్య నేను కూడా చెప్పాను. మరి ఇంత ఆరోగ్యాన్ని, ఆయుష్ని, యవ్వనాన్ని దేవుడు అనుగ్రహించారు. ఏమని చెప్పాలంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని చెప్పాలి. దైవజనులకి గ్రీటింగ్స్. 2 నిమిషాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాదేవ వలన, కృప వలన అటుగారిని దేవుడు ప్రేరేపించి, ప్రేమించి, ఈ ప్రాంతానికి పంపించి, ఈ పరిచర్య ప్రారంభించి, ఈ విధముగా ప్రజలను దేవుని వైపు తిప్పడానికి ప్రభు అనుగ్రహించిన ఈ అభిషేకమును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించి కనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు అద్భుత రీతిగా ఈ పరిచర్య అంతని నడిపించిన దేవుడు ఇక ముందు కాలంలో కూడా బహు బలముగా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు దాదాపుగా 90% స్త్రీలు సంఘానికి ముంగుర్తుగా కనబడుతున్నారు. ఆది కాండంలో మొదటి స్త్రీ అవ్వమ్మ గారి దగ్గర నుంచి మనం ఆలోచన చేస్తే ఆమె ఎలాంటి సంఘమునకు ముంగుర్తుగా ఉన్నారంటే, దేవుని మాట వినని సంఘమునకు ముంగుర్తుగా ఉంది అవ్వమ్మ గారు. దేవుని మాట వినని సంఘమునకు ముంగుర్తుగా ఉంది. సంఘము దేవుని మాట వినాలి, దేవుని మాట వినే సంఘముగా ఉండాలి. దేవుని మాట వింటున్నాం కాబట్టి వచ్చామండి ఈరోజు అంటారు మీరందరూ ఇప్పుడు నాతో. దేవుని మాట వింటున్నాం కాబట్టి బాప్తిసం తీసుకున్నామండి అంటారు. దేవుని మాట విన్నాం కాబట్టి మేము ఇలాగ సాగుతున్నామండి, పరిచర్య చేస్తున్నామండి అని చెప్పి అంటారు. ఓకే, ఇవన్నీ వాస్తవాలు. ఎంతమంది మీరు ఈరోజు ప్రార్థన చేశారు? చేతులు చూపించండి. మూడొంతులు పైనే చేయాల ప్రార్థన. ప్రార్థన విషయంలో దేవుని మాట వినాలి. ఎంతమంది దేవుని వాక్యం చదివారు? మూడొంతుల పైనే దేవుని వాక్యం చదవాలి. దేవుని మాట వినాలి. ఎంతమంది 10వ వంతు దేవునికి ఇస్తున్నారు? చేతులు చూపించండి, పర్వాలేదు. ఇంకా పడిపోయినాయి చేతులు, డౌన్ అయిపోయినాయి. దేవుని భాగము దేవునికి ఇవ్వడము దేవుని వాక్యం. బాప్తిసం తీసుకోవడం దేవుని మాట వినడమే, మందిరానికి రావడం దేవుని మాట వినడమే, పరిచర్య చేయడం దేవుని మాట వినడమే. ఇవన్నీ దేవుని మాట వినడమే. కానీ ఎంతవరకే కాదు. నేను చెప్పే విషయాల్లో ప్రార్థన విషయం దేవుని మాట వినాలి. దేవుని వాక్యమును చదవడంలో, దేవుని వాక్యమునకు లోబడడంలో దేవుని మాట వినాలి. అలాగే 10వ భాగము దేవుని భాగము దేవునికి ఇవ్వడంలో దేవుని మాట వినాలి. ఆ రీతిగా దేవుని మాట మనం విన్నప్పుడు అలాంటి సంఘస్థులు, అలాంటి సంఘ బిడ్డలు ఏ సంఘములో ఉన్నారో ఆ సంఘము దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. చుట్టూ ఉన్న వారంతా రక్షణలోకి
వస్తారు. కాబట్టి దేవుని మాట వినే సంఘముగా మీరు ఉండి దేవుని మాటకు లోబడితే ఏమేమి ఆశీర్వాదాలు వస్తాయని పరిశుద్ధ గ్రంథంలో ఉందో ఆ ఆశీర్వాదములన్నీ దేవుడు మీ మీద కుమ్మరించును గాక. థ్యాంక్ యూ. చక్కటి బ్లెస్సింగ్స్ తెలియజేసిన సీనియర్ బాధ్యులకి నిండు మనసుతో వందనాలు పిల్లలు. అలాగే చాలా ప్రాముఖ్యమైన సమయం చాలా వేగంగా వెళ్తుంది. మన మధ్యలో ఉన్న మన గ్రామ ప్రథమ పౌరురాలు మేడం గారు వచ్చి కొన్ని గ్రీటింగ్స్ తెలియచేయాలని చెప్పి ప్రిన్పూర్గా తెలియచేస్తున్నారండి. సార్ మీరు కూడా రైట్ సార్, మాస్టర్ గారు మీరు కూడా వచ్చి గ్రీటింగ్స్ తెలియచేద్దాం. అందరూ చెప్పండి కూడా. అందరికీ ప్రభు నామమున ఈ సాయంకాల సమయంలో వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరి మమ్మల్ని ఇక్కడ పిలిచి మరి ఈ వేదిక మీద ఆసీనులుగా కూర్చోబెట్టిన మన దైవ సేవకురాలు మరి కృష్ణవేణి గారు, అలాగే క్రీస్తువాణి గారు, మన ఇసాక్ పాస్టర్ గారు, అలాగే వేదిక ముందు కూర్చున్న పాస్టర్స్ అందరూ అండి, పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అట్లాగే మరి సంఘస్థులు, అలాగే మరి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి ఈ వాక్యం వినడానికి ఈ పూడికి హాజరైన అందరికి కూడా ప్రభు నామన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను గ్రామ ప్రథమ పౌరురాల కంటే మరి దాదాపుగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను సుపరిచితమే. మీ అందరూ ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగము, దేవుని యొక్క దీవెనలతో మీ ఓట్ల ద్వారా నన్ను సర్పంచ్గా మీ అందరూ ఎన్నుకున్నారు. అది ఎన్నుకున్నారంటే దానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తే. మరి ఎన్నో సంవత్సరాలుగా ఇదే రోడ్లో ఉండి మీ అందరితో ఎంతో ఆప్యాయతగా ఉండి మరి ఇదే దానగూడ నుంచి మా ప్రయాణం మొదలైంది. మరి కైకలూరు రావడానికి ముఖ్య కారణం మరి దానగూడ నుంచి అలాగే మరి ఇదే రోడ్లో అద్దుకున్నాము. మరి అలాగే మళ్ళా వైఎస్ఆర్ నగర్ ఈ చివరి అద్దుకున్నాం. తర్వాత అలాగే నెమ్మదిగా మరి కైకలూరులో ఉండడం జరిగింది. అలాగే దాదాపు 30 సంవత్సరాల పైన అయిందండి కైకలూరు మేము రావడం. మరి అన్ని రకాలుగా మీరు మమ్మల్ని ఆదరించి మరి నన్ను దేవాది దేవుడైన యేసయ్య ఈరోజు చెప్పుకోవాల్సింది తప్పనిసరిగా డిఎన్ఆర్ గారిని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. నన్ను గ్రామ ప్రథమ పౌరురాలుగా ఉండడానికి ముఖ్య కారణం డిఎన్ఆర్ గారి మనసులో నన్ను గ్రామ ప్రథమ పౌరురాలుగా నిలబెట్టాలని ఆయన ఆలోచన రావడం. మరి దాని వెంటనే మరి అది అతను భగవంతుడు ఆయన మనసులోకి వెళ్ళి చెప్పడం ద్వారా మరి నన్ను ఎన్నుకోవడం జరిగింది. మీ అందరూ కూడా మీ ఆశీస్సులతో ప్రభు ఒక దీవెనలతో నేను సర్పంచినయ్యా. మరి ఎప్పుడు కూడా మరి ఎస్సీలకు కానీ మరి మన క్రిస్టియన్స్కి కానీ అవకాశం లేదండి. కైకలూరుగా మరి సర్పంచ్ అవడం అంటే చాలా ఒక ఎమ్మెల్యే అవడం అన్నా మరి సాధ్యమేమో కానీ కైకలూరు గ్రామ సర్పంచ్ అవడం అంటే అది బాగా ధనికులకు, అలాగే ఉన్నటువంటి ఆర్థికంగా ఎదుగుదల ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఇక్కడ మరి అవి ఎక్కువగా సర్పంచులు చేశారు. మరి ఎస్సీలు కానీ బీసీసీ ఎవరు కూడా ఇక్కడ సర్పంచ్గా చేయలేదు. మరి దేవాది దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నన్ను ఎన్నుకుని మీ అందరి ఆదరాభిమానాలతో నేను ఈ సర్పంచ్గా మరి మీ అందరికి కూడా నేను సేవ చేస్తున్నా. మరి అదొక ప్రభు యొక్క దీవెనలే. మరి ఈరోజు వేదిక మీద ఉండి మాట్లాడుతున్నానంటే ఆయన ఒక కృప, ఆయన ఒక కటాక్షం వల్ల నేను మాట్లాడగలుగుతున్నా. మరి ఎన్నో మరి సర్పంచ్ అంటే ఒక ప్రజా నాయకులుగా ఉన్నామంటే మంచి ఉంటుంది, చెడు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ ఉంటాయి. అవన్నీ జయించి ముందుకు వెళ్ళినాడే ప్రభువు ఎల్లప్పుడూ నాకు తోడు ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో సమస్యలు ఈ గ్రామంలో కొంతమంది మరి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆయన దేవుడు నేనున్నాను, ఎటువంటి అధైర్యపడవద్దని నాకు వాగ్దానం ఇచ్చినట్టుగానే నేను ప్రభువుని మరి అనునిత్యం ప్రార్థిస్తూ ఏ విషయంలో కూడా ప్రభువుని విస్మరించాను. నేను కానీ నా కుటుంబం కానీ నా భర్త కానీ నా బిడ్డలు కానీ ఎవరు కూడా ప్రభువు ముందు లేవగానే ప్రార్థన చేసుకుని
ఏ పని ముందుకు వెళ్ళాలన్నా ఉదయం నుంచి రాత్రి పడుకునే పోయే వరకు కూడా ఆయన ప్రార్థనలోన ఆయనతోటే ప్రభా నేను దుష్ట శక్తుల్ని అన్నిటిని ఎదుర్కోవాలి, నువ్వు నా తోడు నీడగా ఉండు. నేను ఉదయం ఇంట్లో నుంచి బయట అడిగేటప్పుడు కూడా ఈ ప్రార్థన చేసుకుని నేను బయటికి వెళ్తాను. మరి ఇక్కడ ఎంతో మంది దేవుని ఎరుగుని అసలు దేవుడు అంటే ఏంటో, నిజమైన దేవుడు యేసయ్య ఏంటో అని తెలియనటువంటి ఎంతో మంది మరి అన్య కులస్తులు ఉన్నారు. అయినా మరి ఈరోజు మరి ఎక్కువగా మరి మేము పుట్టుక నుంచి క్రైస్తవ దేవుని ఎరిగిన కుటుంబం అయినా సరే మరి మాకంటే ఎక్కువగా దేవుని నమ్ముకుని దేవుని వలన యేసయ్య నిజమైన దేవుడు, మనకు ప్రాణం పెట్టిన దేవుడు అని మరి గుర్తెరిగి మరి ఈ సంఘం మరి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అమ్మగారు, మాకు తెలుసు అమ్మగారు భర్త చనిపోయినప్పుడు మేము ఇక్కడేనండి పిచ్చుల శ్యాంబాబు గారు ఇంట్లో మేము అద్దుకుంటున్నాం. అప్పుడు యవనస్తురాలు బాగా చిన్న ఆమె బాగా మరి పిల్లలు చిన్న పిల్లలు దేవుడు విధవరాలి పక్షాన వాద్యం ఆడతానని ఆమెను ఎన్నుకున్నాడు. ఈ రోజు మరి ఈ బిడ్డని అత్యధిక మంది దేవుని బిడ్డలుగా, దేవుని సేవకులుగా, దేవుని ప్రచారకులుగా మిమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దారంటే దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు. ఇంటి యజమాని అయి తండ్రి అయి భర్త ఆమెకు తోడు ఉన్నారు. అలాగే కాక పాప బాగా చిన్నపిల్ల ఇంత ఉండేదని నాకు తెలిసేటప్పుడు ఇంకా చిన్నది పాప, ఓ 1 ఏడాది 2 ఏళ్ళు ఉంటాయేమో. మరి పాప ఏమో పసిపిల్లవాడు, ఆమె భర్త చనిపోయినప్పుడు మరి దేవుడు అన్ని విషయాలు ఆవిడకి అండగా ఉండి మంచి దేవుని ఎరిగినటువంటి బిడ్డని అల్లుడుగా ఇవ్వడం. మరి ఈరోజు మరి ఈ కుటుంబాన్ని నడిపిస్తూనే మరి ఇంటికి యజమానుడుగా ఉంటూ మరి మీ అందరూ మన్నల్లో దేవుని దీవులు పొందుతున్న ఇసా పాస్టర్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి 20 సంవత్సరాలు అయింది అమ్మగారు సేవ ప్రారంభించి, మరి చర్చి కట్టి 6 సంవత్సరాలు అయింది. మీ అందరూ కూడా దేవునితో పాటు సాగుతూ అమ్మగారు ఒక ప్రార్థన, నిజంగా ఆమె ప్రార్థన చేస్తే మనం అనుకున్నది తప్పనిసరిగా జరుగుతుందండి. ఆమె ప్రార్థనలో అంత మహిమ ఉంది. దేవుడు విధవరాల పక్షాన ఉన్నారు, శక్తి ఉంది ఆమెలో. ఆమెకు దేవుడు ఎప్పుడు కూడా తోడై ఉంది. మీ అందరినీ మరి నాలని నేను సర్పంచ్ని అయ్యానంటే ముందుగా ప్రార్థన చేసుకోకుండా, ప్రార్థన నడవకుండా నేను సర్పంచ్ని అవలా. నాకు సీటు రావడమే, నేను అమ్మగారి దగ్గరికి వచ్చి అమ్మ ఎలా డిఎన్ఆర్ గారు ఎమ్మెల్యే గారు ఎలా అవకాశం ఇచ్చారు, ఈ ప్రార్థన కావాలి నాకు అన్నప్పుడు ఆమె నా కోసం ఎంతో ప్రార్థించారు. అలాగే ఇసా పాస్టర్ గారు, సంఘస్థులు అందరూ కూడా మరి మీ దీవెళ్ళు, మీ యొక్క ఆశయాలు మీ యొక్క మరి దానివల్ల నేను మరి ప్రభువుని యేసుక్రీస్తు నన్ను ఈ గ్రామ ప్రథమ పౌరురాలుగా ఎన్నుకున్నారు. మీరందరూ కూడా ఎప్పుడు కూడా ప్రార్థన ప్రతి ఒక్క వ్యక్తి గురించి, మన కుటుంబం నుంచే కాదండి, మన గ్రామం నుంచి, అట్లాగే మనల్ని పాలించేటువంటి నాయకుల గురించి, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం గురించి, మన దేశ నాయకులు, దేశ ప్రభుత్వం గురించి, అలాగే మన కోసం ప్రాణాలు ఒడ్డి ఉన్నటువంటి మరి సైనికుల గురించి, ప్రతి ఒక్కరి గురించి ప్రతిరోజు ప్రార్థనలో పెట్టాలి. మనకి విరోధులు ఉంటారు, మన మంచికి ఉంటుంది, చెడుకి ఉంటాయి విరోధులు. మనం మంచి చేసినా వాళ్ళకి నచ్చం. కొంతమంది అందరికీ నచ్చాలని లేదండి, కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి మనం ఇష్టపడదు మనం అంటే. అయినా సరే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, దేవుడే వాళ్ళ మనసులు మారుస్తాడు. కాబట్టి మరి ఇంత చక్కటి ప్రార్థన కూడికి పెట్టినటువంటి మరి క్రీస్తువాణి అమ్మగారికి, అట్లాగే ఇసా పాస్టర్ గారికి, మరి ఇసా పాస్టర్ గారి భార్య పాపకి, అట్లాగే వాళ్ళ కుటుంబానికి, చిన్న బిడ్డలకి మరి ప్రభువు దీవెనలు, మెండైన దీవెనలు ఉండాలి. అలాగే మరి దైవ సేవకులందరూ కూడా మరి చక్కగా మీరందరూ కూడా రావడం, మీ అందరి యొక్క దీవెనలు, మీ అందరి యొక్క ప్రార్థన నాకు కావాలని దుష్ట శక్తులతోటి మరి అన్య జనులతోటి నేను పోరాటం చేస్తున్నాను. కాబట్టి మీ అందరి యొక్క ప్రార్థన నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి. మీ యొక్క ప్రార్థనలే నాకు రక్షణగా ఉంటాయి. మరి దేవుణ్ణే శోధించిన సాతాను, ఒక మామూలు సాధారణ మనిషిని నన్ను శోధించడంలో ఏమాత్రమో అది పెద్ద తప్పు కాదండి. దేవాది దేవుణ్ణే శోధించిన సాతాను మరి ఈ రోజు నేను ఎంతో శోధింపబడుతున్నా, దాన్ని ఎదుర్కొంటున్నా. నాకు అన్ని రకాలుగా అండగా నా చుట్టూ దేవాది దూతల్ని మరి ఆయన కాపుదల్లో నేను నా కుటుంబం ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా నా గురించి ప్రార్థన చేయండి. మరి ప్రతి ఒక్కరి గురించి అనునిత్యం నేను కూడా ప్రార్థనలో పెడుతున్నాను కూడా. కాబట్టి మరి ఇంత అవకాశం ఇచ్చినటువంటి మరి అమ్మగారికి, అట్లాగే మన పాస్టర్ గారు ఇసా పాస్టర్ గారికి, మరి అమ్మాయికి, వాళ్ళ కుటుంబానికి
దేవుడి దీవెనలు ఉండాలని, అలాగే ఈ కూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభు పేరిట హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి.